రాత్రి పేదల గుడిసెల తాళాలు పగలగొట్టి ఇంట్లో వస్తువులు చిందరవందర చేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. చింతల్ జ్యోతి బస్ నగర్లోని గుడిసె వాసులపై ఈ స్థలం మాదంటూ కొందరు కబ్జా రాయిళ్లు దౌర్జన్యం చేశారు. తాము 2007 నుండి ఈ స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటున్నామని వారు తెలిపారు. 292 మంది గుడిసెవాసులను గత ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక్కడ తాము నివాసాలు ఏర్పాటు చేసుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. అయితే కొందరు గుడిసెలకు ఉన్న తాళాలు పగలగొట్టి దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఈ స్థలం తమదని, రిజిస్ట్రేషన్ కూడా ఉందని అంటున్నారు. ఇక్కడి నుంచి గుడిసెలు తొలగించాలంటూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ సీఐని కోరడంతో విచారణ చేపడతామని పేర్కొన్నారు. మేడం మా యొక్క 22 గుడిసెలు పోతున్నాయి తెలిసిన కాడ మా పరిస్థితి మేడం అంటే మేడం కూడా అనుకూలంగా వర్తించింది, స్పందించి బాబు మీకు 22 గుడిసెలు పోతున్నాయి కాబట్టి నేను మీకు సాయం చేస్తా అని అన్నది. కానీ ఈ మధ్యలో దళాదారులు మేడం పేరు చెప్పుకొని మేడంని మోసం చేసి మేడాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ రోజున మేడంని మీ ఈ రోజున గౌరవిస్తున్నాం. కానీ ఇప్పటి కూడా మళ్ళీ మేడం